హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏటీఆర్ అంటే యావరేజ్ టూ రేంజ్ పార్ట్ 2 అనేది చేయబోతున్నాను. ఈరోజు ఇది చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఆ కండిషన్ వచ్చింది. సో ఆ కండిషన్ వచ్చినప్పుడు మనం యావరేజ్ టూ రేంజ్ని ఎట్లా వాడతాం, ఆ ఇండికేటర్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఏటీఆర్ ఛానల్ వీడియో అని ఉంటుంది, అది ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇక మనం స్ట్రాటజీలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం ఇందులో ఇండికేటర్ ఏం వాడాలి? అడ్వాన్స్ ట్రూ రేంజ్, రైట్, సారీ యావరేజ్ టూ రేంజ్, రైట్. సో ఈ యావరేజ్ టూ రేంజ్లో మనం జనరల్గా పార్ట్ 1లో చెప్పుకుంది ఏంటి, ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పార్ట్ 1లో మనం ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ డే హైలో మార్క్ చేసుకోమని చెప్పాము. ఇది ప్రీవియస్ డే హైలో, కరెక్ట్. ఇవాళ April 1 కాబట్టి ఇది ఇవాళ ట్రేడ్ అయింది. సో ప్రీవియస్ డే ఉన్న హైలో మార్క్ చేసుకున్నాం ఏటీఆర్ని. చూడండి, ఇది ఏటీఆర్ మనం మార్క్ చేసుకున్నాం, కరెక్ట్, ప్రీవియస్. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకున్నాక మనం ఏం చేయాలి, ఏటీఆర్ హైలో మార్క్ చేసుకోవాలి. ఇవ్వండి, హై మార్క్ చేశాను. అదేవిధంగా లో కూడా మనం మార్క్ చేసుకుందాం. అదేవిధంగా లో కూడా మనం చూడండి, ఇది లో మార్క్ చేశాను. సో ఈ విధంగా హైలో మార్క్ చేసుకున్నాక ఏం చేయాలి, ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తీసేయాలి, కరెక్ట్. సో ఇప్పుడు తీసేస్తే ఎంత, 31.42. నేను రఫ్గా వేస్తున్నాను, జాగ్రత్తగా మీరు కావాలంటే వేసుకోండి. నేను వేసిన వాల్యూస్ కరెక్టా రాంగా మీకు తెలుస్తాయి. ఓకే, 10.15 వచ్చింది. 10.15 ఏం చేస్తాం, డివైడెడ్ బై 4 చేస్తాం, తెలిసిందే. 2.5375 వస్తుంది, కరెక్ట్. ఏం చేసాం మన స్టెప్లో, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని బై 4 చేశాను. వచ్చిన వాల్యూని ఏం చేసాం, బై 4 చేస్తే 2.53 వచ్చింది. ఈ 2.53 ఏం చేస్తాం, ఈ హైలోంచి తీసేస్తాం, అంతే, ఇంకేం చేయం మనం. ఓకే, సో ఇక్కడ మనం ఒక బ్లాక్ లైన్ అనేది తీసుకుందాం. అది ఎంత వస్తుందో చూడండి, మైనస్ ఎంత చేయాలి, ఇది 31.42 తీస్తే మనకి ఎంత వచ్చింది, 28.88 వచ్చింది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ పెట్టుకుంటాను. 28.88 వచ్చింది, రైట్. ఇది మనం పెట్టుకోవాల్సిన వాల్యూ. ఇక్కడ మనం ఈ రోజు ఎక్కడ టచ్ చేస్తే ఆ రోజు ఇక్కడ బై చేస్తాం, ఓకేనా, రైట్. ఎట్లా మనం కండిషన్ అనేది పెట్టుకుంటాం. సో ఇది మనకి పొద్దు నుంచి రాలేదు, ఓకే, ఇట్లా పొద్దుటి నుంచి మనకి రాలేదు. సో మరి ఇదంతా వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. మరి ఈ జోన్ ఇక్కడ టచ్ చేయాలంటే చూడండి, ఇక్కడ కూడా మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. ఓకే, వర్టికల్ లైన్ గీస్తాను. ఇక్కడ ఎక్కడ టచ్ అయిందో అక్కడ ఒక వర్టికల్ లైన్ గీస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం టచ్ అయింది, ఇది వర్టికల్ జోన్, కరెక్ట్. ఇదిగోండి, ఈ క్యాండిల్లో టచ్ అయింది, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని ఇటువైపు బ్రేక్ అవుట్ అయితే అటువైపు మనం బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, కరెక్ట్. ఇప్పుడు మనకి ఎక్కడ టచ్ అయింది, ఈ రెడ్ క్యాండిల్. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ దాటిందా ఫ్రెండ్స్, ఎక్కడన్నా, ఎక్కడ దాటలేదు. సో దీన్ని లో మార్క్ చేసుకొని దీని కింద చూడండి, చిన్న ఒకటే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఇట్లా ట్రేడ్ చేయటం జరుగుతుంది మామూలుగా అయితే. కాకపోతే పొద్దున్న నుంచి మనకి ఏమైంది చూడండి, పొద్దున్న నుంచి మనకి అసలు టచ్ కాలేదు. ఇట్లాంటి టైంలో ఏం చేస్తాం, ఇది చూడండి, పైకి వెళ్ళిపోయింది ఫస్ట్, కరెక్ట్, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టచ్ అయింది. సో ఇట్లా పైకి వెళ్ళిపోయినప్పుడు కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్తాను, ఇది పార్ట్ 2లో వచ్చే కండిషన్, జాగ్రత్తగా వినండి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ రెడ్ టు రెడ్ మీరు వేసుకున్నారు కదా ఆల్రెడీ, కరెక్ట్. ఈ రెడ్ టు రెడ్ వేసుకున్నారు కదా, ఈ రెడ్ టు రెడ్ని ఏమనుకోండి అంటే పార్ట్ 1 కింద పెట్టుకోండి. దిస్ ఈజ్ పార్ట్ 1 కింద పెట్టుకోండి, ఓకే. ఫస్ట్ డివిజన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇంతే, ఇది ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ మళ్ళీ పైకి కలిపితే మీకు ఇంకొక పార్ట్ వస్తుంది కదా, కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇందాక 10.15 వచ్చింది, ఏది ఫస్ట్ ఈ రెడ్ నుంచి ఈ రెడ్కి. సో అంతే వాల్యూ మళ్ళీ 31.45కి కలపండి. 31.42 ప్లస్ 10.15 ఎంత అయితే ఫస్ట్ డిఫరెన్స్ ఉందో అంత కలిపేసేయండి. కలిపేస్తే ఎంత వచ్చింది, 41.45 వచ్చింది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 41.45 దగ్గర మనం ఒక లైన్ గీస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి, సో 41.45 జాగ్రత్తగా గీసుకోండి. నేను ఇది కూడా రెడ్డే గీస్తాను, ఎందుకంటే ఇది మనకి ఎంట్రీ పాయింట్ కాదు కాబట్టి. ఎంట్రీ పాయింట్స్ మనం బ్లాక్లో పెట్టుకుందాం, ఓకేనా. సో 41.45 క్లియర్. ఇది మనం లైన్ గీసుకున్నాం, అంతేనా. వచ్చింది చూడండి, 41.57, సారీ, జాగ్రత్తగా వేసుకోండి, 41.57 క్లియర్. వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి అంటే గుర్తుంచుకోండి, ఇది పార్ట్ 2, కరెక్ట్. ఇది పార్ట్ 2 కింద ఎక్కేద్దాం. ఈ పార్ట్ 1 పార్ట్ 2కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇది పార్ట్ 1లో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, 1/4 తీసేసాం.
పార్ట్ 2లోకి వచ్చేప్పటికి ఏం చేస్తామంటే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ 2 తీసేస్తాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బై 8 చేస్తాం వచ్చిన దాన్ని. మన డిఫరెన్స్ ఎంత వచ్చింది 10.15 కదా. ఈ రెండింటి డిఫరెన్స్ అదే కలిపాం కదా. ఇప్పుడు కూడా ఇది కూడా 10.15 ఉంటుంది కదా, కరెక్ట్. దీన్ని ఏం చేస్తామంటే డివైడెడ్ బై 8 చేస్తాం. సెకండ్ పార్ట్కి వెళ్ళేపటికి ఏం చేస్తామంటే డబల్ చేస్తాం. చేస్తే ఎంత వచ్చింది 1.26 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం 4 చేసాం, ఇక్కడ 8 చేస్తాం. సో 8 చేసి దీన్ని ఏం చేస్తాం మళ్ళీ అగైన్ 41.57 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ హై లెవెల్లో నుంచి తీసేస్తే 40.3 అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఏం చేస్తాం 40 పాయింట్, ఇది మనం ఎంట్రీ లైన్ కాబట్టి మనం బ్లాక్ లైన్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 40.3 ఇది ఇప్పుడు మనకి ఎంట్రీ లెవెల్ ఫర్ అట్లా. ఇప్పుడు ఇది ఎక్కడ టచ్ అయిందో చూద్దాం. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఇది ఫస్ట్ టచ్ అయింది ఈ క్యాండిల్ దగ్గర టచ్ అయింది, రైట్. ఇక్కడ ఈ రైట్ ఇవ్వండి, ఈ గ్రీన్ క్యాండిల్ కరెక్ట్. చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర టచ్ అయింది, క్లియర్. సో అట్లా స్టేజ్ పోతున్న కొద్దీ మనం దాన్ని ఏం చేస్తుంటాం ఆఫ్ చేస్తుంటాం. కాకపోతే అంతకంటే ఇంకా పైకి వెళ్ళే సీన్ ఉండదండి. జనరల్గా ఫస్ట్ పార్ట్ 2 దాకే వెళ్తుంది. ఎప్పుడో రేర్ పార్ట్ 3లోకి వెళ్తుంది, కానీ అంత పార్ట్ 3లోకి వెళ్ళేంత సీన్ లేదు, రైట్. చూడండి ఎప్పుడైతే ఇది చూసారా ఇదే హై, ఇక్కడ బ్రేక్ అయిందా చూడండి ఎట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా మనం పైకి వెళ్తున్న కొద్ది ఈ జోన్లోనే ఉంటే కనుక అట్లా వేయకూడదు. ఇదే జోన్లో ఉంది అనుకోండి వెయిట్ చేయాలి, ఇది టచ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే, ఈ టచ్ అయితేనే మనం పై చేయాలి. మళ్ళీ ఈ జోన్లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ జోన్ దాటి పైన ఉందనుకోండి అప్పుడు ఇట్లా లెవెల్ వేసుకున్నప్పుడు ఈ లైన్ అయినా టచ్ కానివ్వండి, ఈ లైన్ అయినా టచ్ కానివ్వండి, అప్పుడు బై చేయండి. అంతేగాని ముందే బై చేయొద్దు, క్లియర్. మళ్ళీ ఈ జోన్ దాటి ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఒక లైన్ గీయండి, గీసుకొని ఎక్కడ మళ్ళీ 1/4 ఇందులో సగం చేసుకోండి, అక్కడ వాల్యూ వేసుకోండి. అక్కడ టచ్ అయినప్పుడు అక్కడ వేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇందులో కూడా స్టాప్ లాస్లు అనేవి కొడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, కొట్టవని చెప్పట్లేదు, కాకపోతే యాక్యురసీ అనేది మంచిగా ఉంటుంది. సో ఇది మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఏ స్ట్రాటజీ అయినా డెవలప్ చేసుకోవచ్చు. మీ స్ట్రాటజీలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి, చాలా బాగా రిజల్ట్ వస్తాయి. పార్ట్ 3 కూడా మళ్ళీ ఇంకొక కండిషన్ వచ్చినప్పుడు చేస్తాను. సో దీంట్లో టార్గెట్స్ ఎట్లా అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. తర్వాత నుంచి రేపటి నుంచి గూగుల్ మీట్లో లైవ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాతో పాటు ఎవరైనా ట్రేడ్ చేయదలుచుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, దానికి మెసేజ్ చేయండి. ఇట్స్ ఏ పెయిడ్ లైవ్ సెషన్ ఫ్రెండ్స్ అవి. ఓకేనా, 1 మంత్ కోసం పెడుతున్నాను. సో మీలో ఎవరైనా కనుక ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో దానికోసం ఇవాళ ఈవినింగ్ లోపు మీరు దాంట్లో ఎంట్రీ తీసుకుంటే మనం రేపు మార్నింగ్ నుంచి ఏప్రిల్ 2 నుంచి అది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వండి. సో 1 మంత్ ఏప్రిల్ 2 నుంచి మే 2 దాకా. సో చూద్దాం మనం ఎంత మటుకు మనం విజయం సాధిస్తాం ఇందులో అనేది ప్రతిరోజు. సో రేపటి నుంచి మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యి రోజు లైవ్ సెషన్ 9 o'clock 9:30 నుంచి బిగిన్ అవుతుంది. సో గూగుల్ మీట్లో మనం కలిసి ట్రేడ్ చేస్తాం. ట్రేడ్ అంటే ఏంటంటే నేను లెవెల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. ఎవరు ప్రాఫిట్స్ వాళ్ళవే, రైట్. సో ఇందులో ఇంత మీ క్యాపిటల్ని బట్టి మీరు ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటారు. అవి మనం చెప్పనవసరం లేదు, జస్ట్ కదే నేను సపోర్ట్ చేస్తుంటాను మీకు లైవ్లో. ఓకేనా, ఎక్కడ ఏం చేయాలి అనేది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ATR పార్ట్ 2 అనేది. ఓకేనా, సో ఈ గూగుల్ మీట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే 1 మంత్ కోసం నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు రిజిస్టర్ అయితే రేపు మార్నింగ్ నుంచి 9:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది గూగుల్ మీట్. మళ్ళీ మంత్ దాకా నేను రిజిస్టర్ మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోవటం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మే 2 తర్వాతనే మళ్ళీ యాడ్ చేస్తాను. ఇందులో ఒక 10 to 15 మెంబర్స్ అనుకుంటున్నాను, 10 మెంబర్స్ అనుకుంటున్నాను, కాదుకూడదంటే ఇంకొక 5 మెంబర్స్ని తీసుకోదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.